వెల్కమ్ బ్యాక్ టు వీడియో ఆఫ్ ది ఛానల్ హ్యామన్ ట్రేడింగ్ యూనివర్సిటీ. ఈ రోజు మన వీడియోలో అయితే నేను ఈ వారం చేసిన అనాలిసిస్ మీకు చేసి చూపించబోతున్నాను. సో దట్ మీకు అర్థమవుతుంది ఎస్ఎంసి ఎంత ఈజీ ఎంత కష్టమో అని, అండ్ ప్రైస్ యాక్షన్ అనేది ఎంత ఈజీ అని చెప్పి. ఇంకా మీరు ఎస్ఎంసి ట్రేడ్ చేద్దామనుకుంటే అది మీ ఇష్టం, కానీ బట్ ప్రైస్ యాక్షన్ ట్రేడ్ చేయాలనుకుంటే దిస్ విల్ బి ద గేమ్ చేంజింగ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సో దట్ వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఇది మండే 26 జనవరి. ఆ రోజు రిపబ్లిక్ డే. ఇండియన్ మార్కెట్ కి అయితే సెలవు ఉంటుంది, కానీ ఫోరెక్స్ మార్కెట్ కాదు కదా. సో ఆ రోజు నేను ట్రేడ్ చేయడం జరిగింది. మార్కెట్ ఏమో అప్ ట్రెండ్ లో ఉంది. లెట్ మీ డ్రా. ఓకే, మార్కెట్ అయితే అప్ ట్రెండ్ లో ఉంది, బట్ అట్ సమ్ ఏరియా ప్రైస్ అనేది ఇలా బౌన్స్ వెళ్తుంది అనమాట, విచ్ మీన్స్ ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ సపోర్ట్ అట్ దట్ టైం. సో నేనేం చేశానంటే ఆ జోన్ ని మార్క్ చేసుకొని వెయిట్ చేశాను, సో దట్ ఒకవేళ ప్రైస్ అనేది మళ్ళీ బౌన్స్ అయ్యే ఛాన్స్ ఉంది కదా అని చెప్పి. బట్ ఏం జరిగింది, ప్రైస్ వాస్ బ్రోకెన్ దిస్ జోన్. సో సపోర్ట్ బ్రేక్ అయిందంటే దాని అర్థం అప్పటితో సపోర్ట్ రెసిస్టెన్స్ చేంజ్ అయిందని. సో అప్పుడు నేను చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే రీటెస్ట్ కోసం వెయిట్ చేయాలి. రీటెస్ట్ చేసిన వెంటనే ఎంట్రీస్ తీసుకోవాలి. సో నేను అదే చేశాను. రీటెస్ట్ అయింది అండ్ ఎంట్రీ తీసుకున్నాను. దట్ ఈస్ సంథింగ్ అరౌండ్ వెయిట్ చేయండి చూపిస్తా. సంథింగ్ అరౌండ్ 70 పిప్స్ ఆ రోజు. సంథింగ్ అరౌండ్ 50 పిప్స్, సారీ 150 పిప్స్ అలా క్యాప్చర్ చేయడం జరిగింది. విత్ ఇన్ 15 minutes నేనైతే క్యాప్చర్ చేసిన ట్రేడ్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. బికాస్ ఇట్ ఈస్ ప్రైస్ యాక్షన్ గైస్, వెరీ ఈజీ. ఇంకా బాగా నేర్చుకోవాలంటే నా పాత వీడియోలు చూస్తుండండి, ప్రైస్ యాక్షన్ సిరీస్ చూడండి, ఇంకా బాగా అర్థమైపోతుంది. అండ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ ఇంపల్సన్. ఎందుకంటే అప్పుడు దాకా నేను సపోర్ట్ జోన్ మీద డిపెండ్ అయ్యి బౌన్స్ అయితే ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఇది బ్రేక్ చేసింది. రీటెస్ట్ కోసం వెయిట్ చేశాను, వెంటనే సెల్ ఎంట్రీస్ తీసుకున్నాను. దట్ ఈస్ 150 పిప్స్, విచ్ ఈస్ $1,500 ఇన్ సింగిల్ లాట్ ఎంట్రీ. అండ్ ఇది ట్యూస్డే ట్రేడ్. సేమ్ సినారియో, ప్రైస్ ఏమో అప్ ట్రెండ్ లో ఉంది. అగైన్ ప్రైస్ ఏమో అప్ ట్రెండ్ లో ఉంది. సేమ్ ఒక ఏరియా దగ్గర బౌన్స్ అవుతూ వస్తుంది ప్రైస్. అగైన్ నేను ఆ జోన్ ని డ్రా చేసి పెట్టుకున్నాను. బౌన్స్ అయ్యి క్లోజ్ అయిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలనుకున్నాను. దట్స్ ఇట్. ఆ రోజు అయితే అనుకుంటే జరిగింది. మార్కెట్ అయితే ఈ ఏరియాని ట్యాప్ చేసింది అండ్ నా డైరెక్షన్ లో క్యాండిల్ క్లోజ్ లాగా వెయిట్ చేసాను, విచ్ ఈస్ దిస్ స్క్రీన్ క్యాండిల్ ఓవర్ హియర్. ఈ క్యాండిల్ క్లోజ్ అవగానే నేను ఎంట్రీ తీసుకున్నాను. దట్ ఈస్ ఎ గుడ్ ట్రేడ్, which is 1:2, which is 1:2 risk to reward ratio, and that is 70 pips range, and that is 70 pips on that day. And again Wednesday చూద్దాం. వెడ్నెస్డే ఏం చేసిందంటే సేమ్ సినారియో, ఏమీ లేదు. మార్కెట్ మళ్ళీ అప్ ట్రెండ్ లో ఉంది, బట్ దిస్ టైం ఒక సపోర్ట్ జోన్ ఇక్కడ గీసాను. ఫస్ట్ లైట్ గీసిన తర్వాత మార్కెట్ ఈ జోన్ ని ట్యాప్ బౌన్స్ అయ్యి పైకి వస్తే ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. బట్ అక్కడేం జరిగింది, అప్పుడు దాకా ఈ జోన్ ఎక్కడైతే ఒక రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేసిందో ఆ జోన్ అయితే బ్రేక్ అవడం జరిగింది. ఈ టైంలో బ్రేక్ అయిన తర్వాత నేను బ్రేక్ చేసిన వెంటనే ఎంట్రీ తీసుకోవాలి అనమాట. బ్రేక్ అయిన వెంటనే, ఎందుకు, ఒక జోన్ అనేది బ్రేక్ ఎంత స్ట్రాంగ్ గా అయితే అంత స్ట్రాంగ్ గా ఎంట్రీ తీసుకోవచ్చు కాబట్టి. దట్ ఈస్ కాల్డ్ ఇంపల్స్ ఎంట్రీ గైస్. ప్రైస్ యాక్షన్ అనేది అంత ఈజీగా మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. వీడియోస్ ఇంకా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ ఇది వెడ్నెస్డే ట్రేడ్, ఇది థర్స్డే ట్రేడ్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది గోల్డ్ డ్రాప్ అవ్వడం స్లోగా. ఎక్కడ ఏం చేశాను అంటే, సో ప్రైస్ అయితే ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది కదా అని చెప్పి ఇక్కడ గీయడం జరిగింది అండ్ ఇక్కడ రెసిస్టెన్స్ జోన్ గీయడం జరిగింది. ప్రైస్ అయితే బ్రేక్ చేసింది, విచ్ మీన్స్ బ్రేక్ చేసిన వెంటనే రీటెస్ట్ కోసం వెయిట్ చేసి ఎంట్రీ తీసుకోవాలి కదా. బట్ దిస్ నాట్ మై టైం విండో, ఇది నా టైం విండో కాదు. అండ్ ఆల్సో ప్రైస్ సడన్ గా బ్రేక్ చేసిన తర్వాత ఓవరాల్ మొమెంటం అప్ సైడ్ ఉంటుంది, లేదా డౌన్ సైడ్ వెంటనే బ్రేక్ చేసేయాలి కాబట్టి. కానీ ఏం జరిగింది, ప్రైస్ అనేది కన్సల్టేషన్ లో ఉంది. అండ్ నేను వాల్యూమ్ చెక్ చేసినా కూడా వాల్యూమ్ చెక్ బాగా ఇది లేదు. బట్ వాల్యూమ్ సడన్ గా చూస్తే ఒక రెడ్ కలర్ క్యాండిల్ ఏదైతే ఇక్కడ దీని ఎదురుగా ఏదైతే క్యాండిల్ ఉందో, ఈ క్యాండిల్ అనేది మిగతా ప్రీవియస్ ఒక వాల్యూమ్ ప్రొఫైల్ డామినేట్ చేసిన వెంటనే నేనేం చేశానంటే, వెంటనే నా సినారియోస్ మొత్తాన్ని నేను బై సైడ్ నుంచి సెల్ సైడ్ మార్చుకున్నా. సో దట్ ఇక్కడ నేను ట్రేడ్ ఎంట్రీ అయ్యాను సెల్ సైడ్ ఎంట్రీ అవ్వగానే మార్కెట్ అయితే క్రాష్ అయ్యింది. సంథింగ్ అరౌండ్ మోర్ దెన్ 100 పిప్స్. అండ్ ఆ రోజు కూడా నేను $1,000 ప్రాఫిట్ జనరేట్ చేశాను.
ఆ రోజు మోర్ దెన్ 3000 పిప్స్, బట్ 1000 పిప్స్ మాత్రమే నేను క్యాప్చర్ చేశాను. ఎందుకంటే అంతకుమించి గ్రీడీనెస్ అంత అవసరం లేదని చెప్పి, అంతకుమించి గ్రీడీనెస్ అవసరం లేదని చెప్పి ఆ రోజు ట్రేడ్ అయితే మధ్యలో క్లోజ్ చేయడం జరిగింది. అండ్ ఆఫ్టర్ దట్ వరుసగా మనకి 4 days వచ్చాయి. వరుసగా మనకి 4 days ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత 50 day కోసం చూడడం అనేది ఓవర్ గ్రీడీనెస్ అవుతుంది. కాబట్టి నేను ఫ్రైడే అంటే ఈరోజు నేను రికార్డ్ చేస్తుంది ఇట్ ఈజ్ 30th January. మీకు ఈ వీడియో 31st రావచ్చు. సో ఆ రోజైతే నేను ట్రేడ్ చేయలేదు. 30th అంటే ఫ్రైడే రోజు నేను ట్రేడ్ అయితే చేయలేదు. బికాస్ ఆ రోజు కానీ ట్రేడ్ చేసి ఉంటే మేబీ మార్కెట్ కూడా నా డైరెక్షన్లో లేదు అండ్ ఫుల్ క్రాషింగ్ మోడ్లో ఉంది. సో అందుకే నేను ఆ రోజు ట్రేడ్ చేయడం జరగలేదు. అంటే ఈరోజు ట్రేడ్ చేయలేదు. అండ్ ఇది జరిగింది ఈ వీక్ అంతా. సో మీరు ఇంకా ప్రైస్ యాక్షన్ కోసం కాకుండా ఇంకా ఎస్ఎంసీ కోసం ట్రేడ్ చేస్తూ ఐసీటీ కోసం పాపులర్లో ఉంటే మీరు ఎలాగో ప్రాఫిటబుల్ అవ్వలేరు. బట్ ఎవరైనా బిగినర్స్ ఉంటే మాత్రం ప్రైస్ యాక్షన్ సజెస్ట్ చేయండి, మన ఛానల్ సజెస్ట్ చేయండి. అలాగైనా సరే వాళ్ళు కొంచెం వ్యాలీ కంటెంట్ అండ్ వ్యాలీ నాలెడ్జ్ అయితే వాళ్ళకి ఇది దొరకడం జరుగుతుంది కాబట్టి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోకి తింటే మళ్ళీ రేపు కలుద్దాం.